మైనార్టీ రిజర్వేషన్ల రద్దు చేయడం మోదీ వల్ల కాదు. 4% రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. వర్సిటీల వీసీ నియామకాల్లో మైనార్టీలకు అవకాశం కల్పిస్తాము. మైనార్టీల గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు, ఇఫ్తార్ విందులు. మరి వెనుకట ఈ జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు చరిత్రలో లిఖించబడినది, చరిత్రకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. జైన మతస్థులు వీళ్ళు ఏం చేసేదంటే, అప్పుడు రాజరిక రాజు కాబట్టి వీళ్ళు ఈ ప్రజలను పోయి మతం మారిస్తే కష్టమవుతుందని చెప్పేసి డైరెక్ట్ రాజునే మతం మార్చేటోళ్ళు. అప్పుడు రాజు మతం మారిందంటే ప్రజలంతా కూడా ఆ రాజుకు సంబంధించినటువంటివి ఉండాలి. తెలంగాణలో నిజాం ఉండి కూడా నిజాం ఏ ఊర్లో పోయినా 99% 100% హిందువులు ఉంటే ఆ నిజాం రాజుపై ఆ ఊర్లో పీరీలదో లేకపోతే దర్గాలో లేకపోతే మసీదులో కట్టేటోళ్ళు. ఒకరినో ఇద్దరినో అక్కడ ముస్లింలను కేటాయించి ఏ ఊరికి పోయినా 2-3 మతం మార్చడమో, దూదేకుల లాంటి వాళ్ళను ఇంకెవరినో ఆ నిజాం సంబంధించినటువంటి వాళ్ళు పోయి ఆ ఊర్లలో 5 మందినో 10 మందినో మతం మార్చి అధికారం వాళ్ళ చేతిలో ఉండేది కాబట్టి వాళ్ళ ప్రార్థనా స్థలాలకి ఎక్కువ నిధులు కేటాయించుకోవడము, ప్రభుత్వ పరంగా వాళ్ళకు సౌకర్యాలు ఇవ్వడము, బలవంతంగా హిందువులను అందులోకి తీసుకెళ్ళి వాళ్లకు బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేసినటువంటివి చరిత్రలో లిఖించబడ్డాయి. నేను సతీష్ కుమార్నో లేకపోతే ఎవరో XYZ చెప్పిందో, RSS చెప్పిందో అటువంటి అంశాలు కూడా కావు. జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు రాజులను మతం మార్చినటువంటి ఉదంతాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. మనకు మీకు కొలన్పాకమైనా ఎక్కడ పోయినా దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉంటాయి. ఇక ఈజిప్ట్ లాంటివి, సూడాన్ లాంటివి, ఇంకా అట్లాంటి దేశాలలో ఇప్పుడు ముస్లిం రాజ్యాలుగా ఉన్నటువంటి అనేక దేశాలు కూడా అవి ముస్లిం దేశాలు కావు. ఒకప్పుడు అక్కడ మిగిలినటువంటి మతాలు ఉండేటువంటి సూర్యదేవుణ్ణి ఆరాధించినటువంటి ఈజిప్ట్ ప్రాంతంలో, సూడాన్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రాజులనే డైరెక్ట్గా ముస్లింలు మతం మార్చడంతో ఆ దేశాలు ముస్లిం దేశాలుగా మారిపోయినాయి. 20-30 సంవత్సరాల్లో 100% ముస్లిం దేశాలుగా మారిపోయినటువంటి ఉదంతాలు చూసినాం. సేమ్ ఇట్లనే చేస్తారేమో. ఒక వర్సిటీ వీసీ నియామకాల్లో మైనార్టీలకు అవకాశం కల్పిస్తాం అంటే ఆయనకి ఏం లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ముస్లిం అనేటువంటి ఒక అర్హత ఉంటే సరిపోతుందా? మైనార్టీ అంటే ముస్లింనేనా, లేకపోతే బౌద్ధుడిని, సిక్కుని, జైనుని, పార్సీని, క్రిస్టియన్ని వీళ్ళని కూడా మీరు నియమిస్తారా? మరి ఇదే ఇఫ్తార్ విందు చేసేటువంటి మీరు అదే హిందువులకు సంబంధించినటువంటి దానిపై హిందువులను సపోర్ట్ చేసేటువంటి పార్టీలను మతోన్మాద పార్టీలని ఎట్లా అంటారు? ముస్లింలను సపోర్ట్ చేసేటువంటి పార్టీలు ఎట్లా మతోన్మాదులు కారు? ఈ అంశాలపైన కూడా ప్రజల్లో చర్చ జరగాలి. లేకపోతే ఇది దారుణమైనటువంటి పరిస్థితి పోతాయి. నిజాం కాలంలో బలవంతంగా చేసినట్టుగా ఇవాళ ప్రజాస్వామ్యంలో కూడా దేశంలో అట్లాంటి పరిస్థితులే కల్పించేటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయి. దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే భరించలేము, ఈ దేశాన్ని భరించలేము. దేశ విభజన జరిగిన తర్వాత దాని నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే మరొకసారి దేశం విభజన లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ఈ మేధావులంతా భారతదేశం ఒక దేశం కాకపోతుండే, అప్పట్లో భారతదేశం లేకపోతుండే, భారతదేశం అనేటువంటిది అనేక రాజ్యాల సమాఖ్య అనేటువంటి కొత్త సిద్ధాంతపరమైనటువంటి మాటలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. లేకపోతే అదొక అంశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది కూడా చూడాలి.